హలో పీపుల్. ఈరోజు నేను ఈ నైటీని అప్‌సైకిల్ చేద్దాం అనుకుంటున్నా గౌన్ కింద. ఎందుకంటే నాకు పెళ్ళైన కొత్తలో ఈ నైటీ అంటే చాలా ఇష్టం. చాలా సార్లు వేసుకునేదాన్ని. కానీ చూడడానికి కొంచెం పేషెంట్‌లా ఉంటానని చెప్పేసి ఫైనల్లీ దీన్ని గౌన్ కింద స్టిచ్ చేసుకుందాం అని ఫిక్స్ అయిపోయా. ఫస్ట్ ఈ నైటీలో వచ్చిన హ్యాండ్స్‌ని పక్కకు తీసుకుంటున్నా. వాడు ఆల్రెడీ డైరెక్ట్‌గా హ్యాండ్స్ ఇచ్చాడు కాబట్టి మనకి కుట్టుకునే పని లేదు. ఆ పైనున్న కట్ పీస్‌ని తీసేస్తా ఇప్పుడు. మనకు కావాల్సినంత లెంత్‌లో కుట్టుకున్నాం కాబట్టి నేను మ్యాక్సిమం లాంగ్‌గా ఉండడానికి ట్రై చేస్తున్నా. అందుకని ఆ పై పార్ట్ ఒక్కటే చిన్నది ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉంచి పై పార్ట్ అంతా తీసేస్తున్నాను. అలా కట్ చేసుకున్న నైటీని 2 ఫోల్డ్స్ కింద పెట్టుకోవాలి. ఏ మడత లేకుండా పర్ఫెక్ట్‌గా మధ్యలోకి తీసుకోవాలి. నేను టాప్ పార్ట్ కోసం 14 ఇంచెస్ తీసుకున్నా విత్ ఖర్చులు. నా హైట్ 5'3", నాకు అది సరిపోతుంది. మీరు ఇంకా 5'3" కంటే ఎక్కువ హైట్ అయితే ఒక 15 మధ్యలో తీసుకోండి. విత్ ఖర్చులు అయితే 16 తీసుకోండి. అక్కడికి మార్కింగ్ చేసేసుకుంటున్నాను స్ట్రైట్‌గాని. అలాగే పైన కటింగ్ పార్ట్ సరిగ్గా రాదు కదా, అక్కడ కూడా ఒక చిన్నది మార్కింగ్ చేసుకున్నా. ఒక 1/2 ఇంచ్ ఎంతో కానీ మార్క్ చేసుకున్నా పర్ఫెక్ట్‌గా రావడం కోసం. మార్క్ చేసుకున్న పార్ట్‌ని కొంచెం జాగ్రత్తగా కట్ చేయాలి. ఎందుకంటే అది కొంచెం అటు ఇటుగా అయ్యిందంటే మనకి ఖర్చులు అవి పెట్టేటప్పుడు ఎగుడు దిగుడుగా వచ్చేస్తుంది. మనం కుట్టేది గౌనే కాబట్టి విత్ అది రేయాన్ ఫ్యాబ్రిక్ అనుకుంటా. అది ఉతికే కొద్దీ స్ట్రెచ్ అవుతుంది. వీడియోలో చూపిస్తున్నట్టు పైన కిందన పర్ఫెక్ట్‌గా కట్ చేసుకోవాలి. ఇవి కొంచెం అటు ఇటుగా కట్ చేసామంటే మనకి భుజాలు కానీ అవి కానీ సరిగ్గా రావు. ఆ కటింగ్ పార్ట్ అయితే నేను తీసేస్తున్నా. ఫోల్డింగ్ పార్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. దాన్ని పర్ఫెక్ట్‌గా ఏ మడతలు పడకుండా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫోల్డింగ్ పార్ట్ దగ్గర నుంచి 6 ఇంచెస్ తీసుకున్నా. నార్మల్గా ఏ డ్రెస్కైనా సరే 6 ఇంచెస్ తీసుకుంటారు. నాకైతే 6 ఇంచెస్ సరిపోతుంది. కాకపోతే కొంచెం భుజం బ్రాడ్‌గా కావాలనుకున్నాను. అది నెక్ దగ్గర అడ్జస్ట్ చేసుకుంటా. ఇప్పుడు అక్కడి నుంచి 6 ఇంచెస్ డ్రా చేస్తున్నా స్ట్రైట్ లైన్. అలాగే కొంచెం కిందకి వచ్చిన తర్వాత అంతే 6 ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి ఒకసారి. అంటే మధ్యలోకి వచ్చిన తర్వాత 6 ఇంచెస్ ఉందో లేదో కరెక్ట్‌గా చూసుకుని దాన్ని డ్రా చేసుకోవాలి. అలా మార్క్ చేసుకున్న తర్వాత అండర్ ఆర్మ్ దగ్గర 9 ఇంచెస్ తీసుకున్నా. ఎందుకంటే నేను కొంచెం సన్నంగా ఉంటా. విత్ ఖర్చులు కలిపి నాకు 9 ఇంచెస్ పడ్డాయి. ఒకవేళ మీరు లావుగా అంటే లైక్ ఒక 80 కేజెస్ కానీ లేదా ఒక 40-50 కేజెస్ ఉంటే మీకు ఇది సరిపోతుంది. ఇంకా ఎక్కువ కేజెస్ ఉంటే మాత్రం కొంచెం బ్రాడ్గా తీసుకోండి. ఎక్కువ ఇక్కడే చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. తీసుకున్న లెంత్కి అది ఖర్చులు సరిపోకపోవడం అది ఉంటుంది. ఇప్పుడు అక్కడి నుంచి ఒక 1 ఇంచ్ అండర్ ఆర్మ్కి పెట్టుకోవాలి. అక్కడి నుంచి ఒక మంచి సర్కిల్ గీసుకోవాలి. కింద నా నడుము వచ్చేసి 24. సో 24ని 4 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. అప్పుడు నాకు 6 వచ్చింది. సో 6 దగ్గర ఒక మార్క్ చేసుకున్నా. 6 దగ్గర నుంచి ఒక మార్క్, మళ్ళీ దానికి ఖర్చులు ఒక 2 ఇంచెస్ తీసుకున్నాను. అక్కడ లైన్ గీసుకున్న తర్వాత నెక్ పార్ట్ దగ్గరకు వచ్చేద్దాం. నేను ఫ్రంట్ బ్యాక్ సింపుల్ నెక్ ఒక రౌండ్ నెక్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. దానికైతే నేను దగ్గర 2 లేదా 2.5 ఇంచెస్ తీసుకున్నా. నెక్ డౌన్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నా. మీరు ఇంకా లో కావాలంటే లో తీసుకోవచ్చు. కానీ నాకు మరీ అంత లోకి ఉండడం ఇష్టం లేదు. కానీ రెండు కొంచెం మెజర్మెంట్లో ఉండేలా తీసుకోండి. అక్కడి నుంచి ఒక 1 ఇంచ్ నెక్కి రౌండ్ పెట్టుకోండి. ఇప్పుడు ఇవన్నీ తీసుకున్న మెజర్మెంట్స్తో దాన్ని పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. విత్ మీకు కావాలంటే కొంచెం ఒక ఆ లైన్కి ఇంకొంచెం ముందుగానే కట్ చేయండి. మళ్ళీ ఖర్చులు అవి తేడా వచ్చేస్తాయి. అంతా అయిపోయిన తర్వాత నెక్ దగ్గర ఒక చిన్న క్లాత్ తీసుకుని దాన్ని డబల్ సైడ్ పెట్టి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు దానికి నేను హ్యాండ్స్ కూడా అటాచ్ చేస్తున్నాను. ఇంకా మిగిలిపోయిన కింద పార్ట్ అంతా డైరెక్ట్గా పెట్టేసుకుంటున్నాను. దానికి ఒక 3-4 కుర్చీలు వచ్చేలా పెట్టుకున్నాను ఆ డ్రెస్కి. ఫైనల్గా మెజర్మెంట్స్ బట్టి అవన్నీ జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఫైనల్గా అయితే నాకు ఇలా వచ్చింది అవుట్పుట్. నేను యాక్చువల్లీ పాకెట్ కూడా పెట్టుకున్నా. మీకు పాకెట్ చూపించడం మర్చిపోయా. నాకైతే నీ డౌన్ వరకు వచ్చింది. హ్యాండ్స్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి. కొంచెం నెక్కే కిందకి వెళ్ళింది అనిపించింది. మీకు ఈ గౌన్ ఎలా అనిపించిందో